మనిషి అసంతృప్తికి కారణాలు రెండే రెండండి. ఒకటేంటంటే ఏదో చేయాలన్న తపన ఉత్సాహం లేకపోవటం. అలాగే రెండోది చేసే పనిలో శ్రద్ధ లోపించటం. అంటే ఇక్కడ పనులు అంటే అమ్ముందనుకోండి, వంట చేయాలి, ఇల్లు వాకిలు చూసుకోవాలి, భర్త పిల్లలకి ప్రేమలు పంచాలి. అలాగే నాన్న గ్రాసం కోసం చేసే పనిలో శ్రద్ధ ఆసక్తిని చూపించాలి. గురువు ఉన్నాడు అనుకోండి, బోధనలో ఆర్తిని చూపించాలి. అలాగే మిత్రుడు స్నేహంలో నిజాయితీని చూపించాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పించుకోలేని పనులను ఇష్టాలుగా మార్చుకోవాలండి. లేకపోతే మనిషి మొదట్లో చెప్పినట్లుగా అసంతృప్తికి గురవుతాడు. ఇక్కడ నేను కొన్ని పదాలు ఉపయోగించాను. అవి ఏంటంటే తపన, ఉత్సాహము, శ్రద్ధ. వీటిని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇవే మన ఉన్నతికి మూలం అండి.